నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల కథలు. నవల శీర్షిక జయలక్ష్మి 4వ భాగము. రచన మాలతి చందూర్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఆ తర్వాత 6 నెలలకు మీనాక్షమ్మ గారి కొడుకు మోహన్ రావు స్టేట్స్ నుంచి వచ్చాడు. అప్పటికి 3 ఏళ్ళయింది అతను ఇండియా వచ్చి. చదువైపోయింది. ఎండి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదికి అన్ని వేల డాలర్లు సంపాదిస్తున్న కొడుకు పెళ్లి ఇల్లు లేకుండా ఉండటం మీనాక్షమ్మ గారికి బాధగా ఉంది. మోహన్ రావుకి పిల్లనిస్తామని, లక్షలు కట్నాలుగా పోస్తామని ఆడపిల్లల తండ్రులు క్యూలో నిల్చుని ప్రాధేయపడుతున్నారు. డాక్టర్ చదివిన అమ్మాయిలు, పీహెచ్డీలు చేసిన పిల్లలు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఇలా చాలామంది కన్యలు ఇండియాలో అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అని తప్పించుకుంటూ పోతున్న కొడుకు చివరికి ఇండియాకి వస్తున్నాను అని రాసేటప్పటికీ మీనాక్షమ్మ గారికి భూమి మీద కాళ్ళు నిలవటం లేదు. ఒకటే హడావిడి. ఆవిడతో పాటు జైకి, ఇంట్లో పని వాళ్ళకి అందరికీ పెళ్ళి హడావిడిలా ఒకటే కంగారు. అబ్బాయికి ఇది ఇష్టం, అది ఇష్టం, వాడికి ఇల్లు ఇలా సర్దాలి, అలా సర్దాలి అంటూ మీనాక్షమ్మ గారు నానా హైరాణ పడి ఇంట్లో అందరినీ హైరాణ పెట్టింది. కారు ఓనర్ హాల్ చేయించి ఇంట్లో కొత్త కర్టెన్ కుట్టించింది. ఫ్లాట్ని పెయింటింగ్ చేయించింది. డ్రాయింగ్ రూమ్ గోడలకి చేసిన కలర్ వాష్ బాగాలేదని లేత రంగులో మళ్ళీ చేయించింది. లెట్రిన్లో వెస్టర్న్ స్టైల్ కమోడ్ కట్టించింది. ఇంట్లో టవల్స్, క్రోకరీ కొత్తవి కొన్నది. ఇలా కొడుకు వస్తున్నాడని ఓ 7-8 వేలు ఖర్చు చేసింది. ఈ ఖర్చంతా జయ చేతుల మీదుగానే జరిగింది. 2వ బెడ్రూమ్ నీట్గా అధునాతికంగా తీర్చిదిద్దారు మీనాక్షమ్మ గారు, జయ కలిసి. జైకి మోహన్ రావు వస్తున్నాడంటే ఏదో అమరలోకాల్లో తేలుతున్నట్లుంది. అప్పటికి అనేకసార్లు మీనాక్షమ్మ గారి నోటి ద్వారా అతను కడుపున పడినప్పటి వేవిళ్ల నుంచి అతని అమెరికా ట్రిప్ దాకా అనేకసార్లు విని ఉంది. 10వ రోజు నుంచి నిన్న మొన్నటి దాకా అన్ని వయసుల్లోని అతని ఫోటోలు చూసింది. స్కూల్ ఫైనల్ పాస్ అయినప్పుడు, బీఎస్సీ అయ్యాక, డిగ్రీ పుచ్చుకుని నల్లగవనుతో ఎంబీబీఎస్ అయ్యాక, విమానం ఎక్కుతుంటే బాంబే ఎయిర్పోర్టులో, అమెరికాలో రంగురంగుల్లో ఇలా వందల సంఖ్యలో మోహన్ రావు ఫోటోలు చూసింది. రోజుకి ఒకసారన్నా అతని గురించి కబుర్లు విన్నది. అతనికి తల్లి క్షేమం గురించి ఉత్తరాలు రాసింది. అతను తన పేరైన తల్లి ఆరోగ్యం గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రాసినవి చదివింది. వాటికి బదులు రాసింది, ఈ మోహన్ రావు తనకి కొత్తవాడు కాదు, పరాయివాడు కాదు. మనిషినైతే ప్రత్యక్షంగా చూడలేదు కానీ మిగతా వివరాలన్నీ తనకు తెలుసు. అతను సిగరెట్లు కాలుస్తాడని, అమెరికాలో ఉన్న ఉప్పు కారాలు బాగా తింటాడని, ఆమ్లెట్ల కంటే బాయిల్డ్ ఎగ్స్ ఇష్టమని, టీ స్ట్రాంగ్గాను, కాఫీ లైట్గాను ఇష్టపడతాడని, పెసరట్లలో ఉప్మా నంచుకు తింటే అతనికి ఇష్టమని, ఇలా ఎన్నెన్నో జయకి తెలుసు. ఇన్ని తెలిసిన ఆ మనిషి వస్తున్నాడు. అతను తనని ఇష్టపడతాడా? ఇంట్లో ఉండనిస్తాడా? లేక ఈ పిల్ల ఎందుకంటాడా? లేకపోతే మీనాక్షమ్మ గారిలాగా తనని ఇంట్లో ఒకదానిగా చూస్తాడా? జయ మనసు గోలాయమానంగా ఉంది. భయం, ఉత్సాహం, ఆతృత, సంకోచం, ఇష్టం, అయిష్టం ఈ భావాలతో ఊగిసలాడుతుంది. అనుకున్న రోజు, ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఆ రోజు మీనాక్షమ్మ గారు జయని పట్టుచీర కట్టుకోమన్నారు. మీనాక్షమ్మ గారు ఒకసారి పక్క ఫ్లాట్లోని మామి బలవంత పెట్టగా పట్టుచీరల షాపులో చీటీ కట్టింది. ఆమెకి ఇలా చీటీ కట్టడం అలవాటు లేదు. షాపుకెళ్ళి చీరలు ఎంచి చెక్కు రాసి తెచ్చుకోవటం అలవాటు. మామి బలవంతం మీద 20 రూపాయలకి చీటీ కట్టింది. 2 నెలలు కట్టేసరికి అనుకోకుండా 3వ నెలలో ఆ చీటీ కాస్త ఆమె పేర పడింది. 60 రూపాయల ఖర్చుతో 240 రూపాయల చీర వచ్చింది. మీనాక్షమ్మ గారు జయని వెంట పెట్టుకెళ్ళి మామిడి చిగురు రంగుకి రోజ్ కలర్ బోర్డర్తో చీరే, దానిమీద బ్లౌజ్ కొని జయకిచ్చారు. జయ ఉక్కిరిబిక్కిరైంది. ఇంత ఖరీదైన చీర తనకా? నమ్మలేనట్లు చూసింది. నేను పెద్దదానయ్యాను, నాకు బోలెడన్ని చీరలున్నాయి. అనుకోకుండా చీటీ పడింది. నీకు కొందామనుకున్నాను. దీపావళి నాడు కట్టుకుందువు గాని అన్నారు నవ్వుతూ. మీనాక్షమ్మ గారి భారీతనాన్ని పక్క ఫ్లాట్ల వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ మెచ్చుకున్నారు. దీపావళి పండగ వెళ్లేదాకా జయ ఆ చీరను కనీసం 100 మందికైనా చూపించింది. పండగ రోజున ఆ పట్టు చీర కట్టుకుని విజిలెన్స్ హోమ్కెళ్ళి స్వీట్లు ఇచ్చి వచ్చింది. ఆ చీర కట్టుకున్నప్పుడు నిజంగా లక్ష్మీదేవి నడిచి వచ్చిందా అన్నట్లుంది జయ. పొడవుగా, పచ్చగా, పెద్ద పెద్ద కళ్ళతో, మోకాళ్ళ దాకా వేలాడుతున్న జడతో పట్టుచీర కట్టుకున్న జయని చూస్తే మీనాక్షమ్మ గారికి ఒక్క క్షణం
ఈ పిల్ల మా కుటుంబాల్లో పుట్టి ఉండాల్సింది అనిపించింది. ఆ పట్టుచీర కట్టుకుని ఎయిర్పోర్టుకు బయలుదేరమన్నారు మీనాక్షమ్మ గారు. జైకి భయం, సంకోచం, సంతోషం ఏ భావం కుదురుగా నిలవటం లేదు. గాలిలో తేలిపోతున్నట్లుంది. మీనాక్షమ్మ గారితో కారులో మేనంబాక వెళుతున్న జైకి ఈ పరిసరాలు జ్ఞాపకం రావటం లేదు. ఏదో కలల్లో తేలిపోతుంది. తను ఎక్కడెక్కడికో ఎగిరిపోతున్నట్లుంది. మళ్ళీ మరుక్షణమే కిందికి జారిపోతున్నట్లు, తేలిపోతున్నట్లు ఊగులాడిపోతుంది. సాయంత్రం వస్తుందనుకున్న ఫ్లైట్ రాత్రి 9:30కి వచ్చింది. దీపాల వెలుగులో గ్లాసు పార్టిషన్లోంచి మొదటిసారి చూసింది జయ మోహన్ని. ఆ క్షణంలోనే జై గుండె లయ తప్పటం మొదలుపెట్టింది. పొడవుగా చామన ఛాయ రంగులో దర్జాగా కస్టమ్స్లోకి వస్తూ దూరాన ఉన్న తల్లిని చూసి చెయ్యి ఊపుతున్న మోహన్ని ఇతను హిందీ సినిమాల్లో చూసే డాక్టర్లాగా ఉన్నారు అనుకుంది. జైకి సునీల్ దత్ డాక్టర్గా వేసిన సినిమా జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారి పరిసరాలు, పక్క మీనాక్షమ్మ గారు అన్నీ అల్లుకుపోయినట్లయ్యాయి. డాక్టర్ మోహన్ ఒక్కడే కనిపించారు జయ కంటికి. ఆ రాత్రి 11 గంటలకి ఇంటికి చేరుకున్నారు. కస్టమ్స్ చెకింగ్ చకచకా ముగించుకుని 2 చేతులతో బ్యాగేజీ మోసుకుంటూ సునాయాసంగా నడిచి వస్తున్న మోహన్ని మీనాక్షమ్మ గారి వెనుకగా నిల్చున్న జయ ఒక్కసారి ఆరాధనతో చూసి కళ్ళు వాల్చుకుంది. తల్లిని కావలించుకుని ఆమె కన్నీటిని తుడుస్తూ మోహన్ వెనుకనున్న జయని చూసి బాగా పరిచయమున్నట్లు హలో జయ అంటూ చేయి చాచాడు. షేక్ హ్యాండ్ కన్నట్లు. జయ సిగ్గుపడి నమస్కారం పెట్టింది. మోహన్ ఒకటే కబుర్లు. ఆ రాత్రి ఇంట్లో ఎవరినీ నిద్రపోనివ్వలేదు. తల్లి కోసం ట్రాన్సిస్టర్ కమ్ టేప్ రికార్డు తెచ్చాడు. జయ కోసం రిస్ట్ వాచి తెచ్చాడు. జయ నీకు వాచి తెచ్చాను, నచ్చిందేమో చూడు అన్నాడు మోహన్ ఎంతో పరిచయం ఉన్నట్లు. అమ్మకి నచ్చితే నాకు నచ్చినట్లే అంది జయ సిగ్గుపడుతూ. మీనాక్షమ్మ గారు గర్వంగా చూసింది కొడుకు వంక. ఆ మరునాటి నుంచి జయ మీద మోహన్ బాధ్యత కూడా ఉంది. అతను కళ్ళు తెరుస్తూనే జయ కాఫీ అని కేక పెట్టేవాడు. జయ స్నానం చేసి బెడ్ కాఫీతో రెడీ అయ్యేది. మోహన్ బట్టలు రెడీ చేయటం, అతని ఎలక్ట్రిక్ షేవర్ ప్లగ్ చేసి పెట్టడం, బ్రేక్ఫాస్ట్ అతనికి నచ్చిన విధంగా సిద్ధం చేయటం, ఇలా నిద్ర లేచింది మొదలు బొంగరంలాగా తిరుగుతుండేది జయ. తల్లికి మళ్ళేనే కొడుకు కూడా జయలేంది క్షణం గడిచేది కాదు. మోహన్ ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్నాక అతని మీదకి ఆడపిల్లల తండ్రులు దాడి మొదలైంది. అతను కట్నం పుచ్చుకోనన్నాడు. పిల్ల బాగా ఉండి చదువుకోవాలన్నాడు. అయితే అతనికి ఎంతమంది నచ్చేవారు కాదు. ఒక్కోసారి జైని వెంట పెట్టుకుని పెళ్లి చూపులకి వెళ్లేవారు. ఒక్కోసారి తల్లి కొడుకులే వెళ్లేవారు. ఒక్కోసారి మోహన్ ఒక్కడే వెళ్లేవాడు. ప్రతిసారి మోహన్కి పిల్ల నచ్చేది కాదు. ఒక 20 రోజులు గడిచాయి. ఈలోగా మోహన్ అమ్మా పెళ్లి కబుర్లతో విసుగొస్తున్నది, నాకు సౌత్ అంతా తిరగాలనుంది, బయలుదేరు, మన కారులో వెళదాం అన్నాడు. కారులోనా? కారు అయితే సౌకర్యంగా ఉంటుంది, రోడ్ మ్యాప్ ఉంది, హాయిగా కన్యాకుమారి దాకా వెళదాం. అన్ని మైళ్ళు? మేము వీకెండ్స్కే 500 మైళ్ళు డ్రైవ్ చేస్తాం తెలుసా. నాకు డ్రైవింగ్ బాగా అలవాటైంది. నువ్వు నేను జయ వెళదాం, డ్రైవర్ వద్దు. ఎక్కడైనా కారు పాడవుతే? ఏమవదు, అయితే ఒక్క పూటలో బాగు చేస్తారు. ఇంకొకరు డ్రైవ్ చేస్తుంటే నేను ఊరికే కూర్చోలేను. క్విక్, ఎల్లుండి బయలుదేరుదాం, ఏమంటావ్? లేడికి లేచిందే పరుగని సర్దుకోవద్దు. ఏం సర్దుకోవాలి? ఎక్కడ పడితే అక్కడ హోటళ్ళున్నాయి, టూరిస్ట్ హౌస్లున్నాయి, 4 బట్టలు తీసుకెళ్తే చాలు. ఒరే ఇది అమెరికా అనుకున్నావా? కాదు, కానీ మనం అమెరికన్స్ లాగా కాస్త తెగువ నేర్చుకోవాలి. ఒక 10 రోజుల్లో సౌత్ అంతా బర్రున తిప్పుకొస్తాను. జయ నువ్వు రెడీయేనా అడిగాడు మోహన్. అతను జయని పరాయిదానిగా చూడటం లేదు. తల్లి భుజం మీద చేయి వేసినట్లే జయ భుజం మీద చేయి వేసేవాడు. సోఫాలో ఆనుకుని కూర్చునేవాడు. సినిమాలో తల్లికి జయకి మధ్యన కూర్చునేవాడు. అతనిలో జయని తాకుతున్నప్పుడు మార్పు కానీ సంచలనం కానీ కనిపించేది కాదు. జయకి మటుకు ఎలాగో ఉండేది. అతను భుజం మీద మాటలతో చెయ్యేస్తే చెయ్యి పట్టుకు గుజ్జి ఏదన్నా చెప్పబోతుంటే చెప్పలేని సంచలనంతో వణికిపోయేది. 15 రోజుల పాటు జయ ఏనాడు ఊహించని, కలలో కూడా అనుకోని ప్రదేశాలు చూసింది. జయ పుట్టిన తర్వాత మద్రాసు పొలిమేరలు దాటలేదు. అసలు పోలీసు లారీ, ఎప్పుడన్నా టాక్సీ తప్పించి ప్రైవేట్ కారు ఎక్కలేదు. మీనాక్షమ్మ గారి ఇంటికి వచ్చి పడ్డాక కారులో తిరగటం అలవాటైంది. బస్సులో ప్రయాణం చేసేవారిని చూసి అయ్యో పాపం అని కూడా జాలిపడేది. 15 రోజుల పాటు ఊర్లన్నీ తిరగటం జయ జీవితంలో మరుపురాని ఒక సుందర స్వప్నం. హోటల్లో మనుషులుంటారని, ఇంత సౌకర్యంగా అధునాతికంగా ఉంటాయని జయకి తెలియదు.
ప్రతి చోట మీనాక్షమ్మ గారికి జైకి డబుల్ రూమ్ తీసుకునేవారు. మోహన్ సింగిల్ రూమ్ తీసుకునేవాడు. పేరుకు విడి రూమే కానీ అతను ఎక్కువ కాలం వీళ్ళ గదిలోనే ఇటు తల్లి మంచం మీదనో అటు జై మంచం మీదనో పడి కబుర్లు చెబుతుండేవాడు. మొదటి రోజు జై అతను తన మంచం మీద చేరగిలి పడుకునేసరికి లేచి పక్కకి తప్పుకుని నిల్చుంది. లేవకు కూచో, డోంట్ బీ సిల్లీ, ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది, లేవకు అన్నాడు చెయ్యి పుచ్చుకుని. జయ చేసేది లేక కూర్చుండిపోయింది. ఒళ్ళంతా చిరుచెమటలు పట్టినట్లయింది. అతను ఇదేమీ గమనించినట్లు లేదు. తల్లితో కబుర్లు చెబుతున్నాడు. మధ్య మధ్య జయని పలకరిస్తూ అతను చేరగిల పడ్డ మంచం మీద తను కూర్చోవటం జయకి ఇబ్బందిగా, సంకోచంగా ఉంది. ఆ ఇబ్బంది మీనాక్షమ్మ గారి, మోహన్ గారు కానీ గమనించినట్లు లేదు. ఈ కారు ప్రయాణంలో ఒక్కోసారి మీనాక్షమ్మ గారు బ్యాక్ సీట్లో దిళ్ల మధ్యన పడుకుని నిద్రపోతుండేవారు. ఆమె మధ్య మధ్య నడుము నిప్పని పడుకునేవారు, ఎక్కువసేపు కూర్చోలేక. అలాంటప్పుడు జయ ఫ్రంట్ సీట్లో మోహన్ పక్కన కూర్చునేది. అలా కూర్చున్నప్పుడు మోహన్ కబుర్లు చెప్పేవాడు. అమెరికా కబుర్లు బోలెడు చెబుతుండేవాడు. అప్పుడే అతను నోట్లో సిగరెట్ పెట్టుకుని లైటర్తో ఎలా వెలిగించాలో నేర్పాడు జైకి. 2 చేతులు స్టీరింగ్ మీద ఉంచి జాయ్ సిగరెట్ అనేవాడు. మోహన్ జైని జాయ్ అని పిలిచేవాడు అమెరికన్ యాసతో. అలా పిలుస్తున్నాడంటే అతను చాలా సంతోషంగా ఉన్నాడని అర్థం. డాష్ బోర్డులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి అందుకుని సిగరెట్ మోహన్ నోట్లో పెట్టి లైటర్తో వెలిగించాలి పక్కనుట జయ. ఈ పనులన్నీ అతను చాలా మెథాడికల్గా జైకి నేర్పాడు. జై మొదటిసారి చాలా భయపడింది. మీనాక్షమ్మ గారి వంక భయంగా ప్రశ్నార్థకంగా చూసింది. ఆవిడ ఇదేమీ గమనించినట్లు కిటికీలోంచి బయటికి చూస్తున్నారు. జై సిగరెట్ వెలిగించింది. అతను గుప్పున జై మొహం మీద పొగ వదిలి పకపకా నవ్వాడు. జైకి సంతోషంగా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ఆ 15 రోజులు జయ కొత్త ఊర్లు, కొత్త మనుషులు, గుళ్ళు, గోపురాలు. ఒకటేమిటి, ప్రతి ఊళ్ళో మోహన్కి తెలిసిన ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉండేవారు. వాళ్ళందరికీ తల్లిని జయని పరిచయం చేసేవాడు. షీఈస్ జాయ్ అనేవాడు నవ్వుతూ జయని పరిచయం చేస్తూ. అంటే అని ఎవరూ అడగలేదు. కానీ జైకి అతనిలో మార్పు కనిపిస్తుంది. జైకే కాదు, మీనాక్షమ్మ గారికి కూడా కొడుకులో మార్పు కనిపిస్తుంది. కన్యాకుమారిలో ఆ ఉదయం దేవి దర్శనమయ్యాక మీనాక్షమ్మ గారు తలనొప్పిగా ఉందని సాయంత్రం సముద్రపు ఒడ్డున రానన్నారు. జైకి కాలు నిలవటం లేదు. మోహన్తో పాటు సముద్రపు ఒడ్డుకు వెళ్లాలని ఉంది. అతను సీ బేదింగ్ అంటూ బయలుదేరి జైని కూడా వెంటరమ్మన్నాడు. అమ్మకు బాగాలేదు, ఒంటరిగా ఉంటారు, నేను రాను, మీరు వెళ్ళండి అంది జయ అయిష్టంగా. అమ్మకి టాబ్లెట్స్ ఇచ్చారు, నిద్రపోతుంది. ఒకదానివి ఏం చేస్తావు, నాతో రా. కాదు అంటూ హెల్ప్లెస్గా చూసింది మీనాక్షమ్మ గారి వంక. నాకు నిద్రొస్తుంది, మీ ఇద్దరు వెళ్ళండి, ఆలస్యం చేయకండి అంది మీనాక్షమ్మ గారు కళ్ళు మూసుకుని. కిటికీ తలుపులన్నీ మూసి కర్టెన్స్ లాగి నైట్ లైట్ వేసింది జయ. తల దగ్గర ఫ్లాస్క్ నీళ్లు ఉంచి తలుపు లోన వేసుకోమని అతని వెంట బయలుదేరింది. ఇద్దరు నడిచి ఒడ్డుకు చేరుకున్నారు. ఇంచుమించు సముద్రపు ఒడ్డున ఉంది వారు దిగిన హోటల్. వెస్టర్న్ స్టైల్లో ఉన్న ఆ హోటల్లో వరండాలో నిల్చుంటే దూరాన వివేకారాగ్, సముద్రపు కెరటాలు కనిపిస్తూ ఉంటాయి. సముద్రపు ఒడ్డుకు వచ్చాక మోహన్ పైనున్న స్లాకు ప్యాంటు ఇప్పేశాడు. లోపల సముద్ర స్నానానికి అనువుగా నైలాన్ నిక్కర్. ఆచ్ఛాదన లేని అతని దేహాన్ని ఆశ్చర్యంగా విప్పారిన కళ్ళతో చూసింది జయ. ఆమెలో ఏదో అలజడి. జయ పక్కన కూలబడి, ఏయ్ లేజీ, నీకు స్విమ్మింగ్ నేర్పుతా రా అంటూ లాగాడు మోహన్. అమ్మో, నాకు భయం, నాకు అలవాటు లేదు. ఆ అలవాటు చేసుకుంటే వస్తుంది, నేను చెయ్యి పట్టుకుంటా, నువ్వు నెమ్మదిగా ఈత నేర్చుకుందువు కానీ. మోహన్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వద్దండి, నాకు భయం. నేనుండగా భయం దేనికి, మునిగిపోకుండా పట్టుకుంటా, లే. నాకు ఎలాగో ఉంటుంది, హోప్లెస్. ఒకసారి నీళ్ళలో దిగితే కానీ స్విమ్మింగ్ ప్లేజర్ తెలియదు. నేను ఇండియాలో ఉన్నన్నాళ్ళు ఇలాగే భయపడేవాణ్ణి, ఇప్పుడు సముద్రం చూస్తే నిలవలేను, నాకు భయం. పోనీలే, ఊరికే నీళ్ళలో దిగి నిల్చో అంటూ లాక్కెళ్ళాడు చెయ్యి పుచ్చుకు. జైకి ఒళ్ళంతా కంపిస్తున్నది. అతను మామూలుగా ఇదేమీ గమనించినట్లు చెయ్యి పుచ్చుకు లాక్కెళ్తున్నాడు. మోకాళ్ళ లోతు నీళ్ల దాకా వెళ్ళాక జై ఇక వెళ్ళలేకపోయింది. అతను హాయిగా నీటిలో చేపలాగా ఈదుతున్నాడు. తాపీగా 2 చేతులతో తెపతెపా కొడుతూ ఈదుకుంటూ వెళుతున్న అతని శరీరం ఆ నీరెండలో దగదగా మెరుస్తుంది. చుట్టూ అనంత జలరాశి, దూరాన ఎర్రని సూర్యబింబం, కుంకుమ వర్ణపు నీటి తళతళ మధ్య ఈదుతున్న ఆ కాంతుల శరీరం.
జయకి ఒళ్ళు జలధరిస్తుంది. మీనాక్షమ్మ గారి ఇంట్లో చదివిన ఆ ఇంగ్లీషు నవలలన్నీ, ఆ రొమాంటిక్ నవలలన్నీ కోటి గొంతులు ఎత్తి పిలుస్తున్నాయి. తనని ఎక్కడెక్కడికో వెళ్ళిపోమ్మంటున్నాయి. కాంతులతో మెరుగు లేనుతున్న ఆ శరీరం, మనిషి తనకి కావాలని, తన మనిషి కావాలని ఏదో అసాధారణమైన కాంక్ష. అలా అచేతనంగా నిలిచి చూస్తున్న జయ అతను వచ్చి పక్కన నిలబడింది గమనించలేదు. ఏయ్ లేజీ, కమాన్ అంటూ చేయి పుచ్చుకు లాగుతున్న అతనిని తప్పించుకు ఇసుకలోకి వచ్చి కూలబడిపోయింది జయ. ఆమె గుండె భయంగా వేగంగా కొట్టుకుంటుంది. సముద్రపు అలల వలె ఉద్వేగంతో ఎగసిపడుతుంది. తల వంచుకుని ఇసుకలోకి చూస్తూ కూర్చున్న జయ పక్కన అతను వచ్చి కూర్చోవటం గమనించలేదు. సముద్రపు జలంతో నిగనిగలాడుతూ ఆచ్ఛాదనం లేని అతని గుండెలను చూసి ఉలిక్కిపడింది. యు ఆర్ బ్యూటిఫుల్ అంటూ అతను తడి ఒంటితో జయ భుజాల మీద చేతులేసి దగ్గరికి లాక్కొని నోటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఒప్పగా ఉన్న ఆ పెదములు, సిగరెట్ సువాసనతో ఉన్న ఆ పెదములని జయ విడవలేదు. ఆమె కలలన్నీ అతని పరిష్వంగంలో పండినట్లయింది. మరీ దగ్గరకు జరిగింది జయ. మై స్వీటీ అంటూ దగ్గరికి లాక్కొని మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు మోహన్. కళ్ళు మూసుకుంది జయ. ఆ అనంత జలరాశి పంచవర్ణంలో లాస్యం చేస్తున్నట్లనిపించింది.